ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో సూపర్ స్పెషలిస్ట్ ఎవరు అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్తాం. ఇప్పుడు వరకు దాదాపుగా 1,50,00,000 మందికి క్లెయిమ్స్ సెటిల్ చేశాం. 86,000 కోట్ల రూపాయలు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇచ్చింది. ఇప్పుడు వరకు 20,000 కోట్లు బిజినెస్ చేసి నెంబర్ 1 స్థానంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ప్రతి గంటకి 5,000 క్లెయిమ్స్ సెటిల్ చేస్తుంది. ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు వరకు 8,000 కోట్లు క్లెయిమ్స్ కస్టమర్స్ కి సెటిల్ చేసింది. అలాగే రీఎంబర్స్మెంట్ అయినా కానీ, కస్టమర్ సర్వీస్ అయినా కానీ చాలా క్లెయిమ్స్ 100% క్లెయిమ్స్ సెటిల్ చేస్తున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్లలో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి సార్? క్యాన్సర్ ట్రీట్మెంట్కి అయినా, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా, ఇలాంటి పెద్ద పెద్ద రుగ్మతులకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా హైయెస్ట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఈ మధ్య కాలంలో 68 లక్షల క్లెయిమ్ సెటిల్ చేయడం. 5 సంవత్సరాల వరకు మనం ప్రీమియం క్లెయిమ్ తీసుకోకపోతే 6వ సంవత్సరం ప్రీమియం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కడుతుంది. ప్రతి సంవత్సరం మనం క్లెయిమ్ ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా ఇంకొక 10 lakhs యాడ్ అవుతుంది. అదే ₹1,00,00,000 పాలసీ తీసుకుంటే ₹1,00,00,000 నో క్లెయిమ్ బోనస్ యాడ్ అవుతుంది. ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్స్లలో అసలు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎలా చేస్తా ఉన్నారు, ప్లస్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి? అసలు ఇందులోనే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసింది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 2006లో. ఇప్పుడు వరకు 20 ఏళ్ళు ఒక డాక్టర్ MD MBBS ఉంటే మనం ఎలా MD దగ్గరికి వెళ్తామో అలాగే మీరు ఒక స్టాండర్డ్ అలోన్ కంపెనీ అని చెప్పి చెప్పారు కదా. క్లయింట్ పాలసీ తీసుకున్నప్పుడు ఒక మాట, తీసుకున్న తర్వాత హాస్పిటలైజ్ అయినాక ఇది వర్తించదు అది వర్తించదు అని చెప్తా ఉంటారు. ఈ మధ్య కాలంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా దానిపైన కూడా కొన్ని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. స్టార్ హెల్త్ కస్టమర్ కి ఫ్రీ చెకప్ ఉంటుందని చెప్పారు. ఫ్రీ చెకప్ ఎక్కడ చేస్తారు అంటే ఏ హాస్పిటల్ అయినా చేసుకోవచ్చా? ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లకు మనం చెకప్ చేసుకోవచ్చు ఫ్రీగా? అది ఓపెన్ చేసి అందులో ఫేస్ స్కాన్ ఇలా చేసి మన ఫేస్ ని దానికి ఎదురుగుండా పెట్టి ఒక 60 seconds స్కాన్ చేసి మన బీపీ లెవెల్, మన హిమోగ్లోబిన్, మన టెన్షన్, మన హార్ట్ రేట్ ఇవన్నీ మనకి క్లియర్ గా 80% కరెక్ట్ గా చెప్తాం. చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా 50% ఇన్సూరెన్స్ మీద ఆధారపడ్డాయి. ఇంకొక 5 ఏళ్లలో 70-80% కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఇన్సూరెన్స్ మీద ఆధారపడతాయి. 10 lakhs పాలసీ తీసుకుంటే 10 lakhs అయిపోగానే మళ్ళీ ఇంకో 10 lakhs రిస్టోరేషన్, ఆ 10 lakhs అయిపోగానే ఇంకో 10 lakhs రిస్టోరేషన్. 140 కోట్ల జనాభాకి ఉపయోగపడాలి అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలి. ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే 140 కోట్ల జనాభాకి ఆరోగ్య భద్రత కల్పించడం అంటే అసాధ్యం. ఈ కార్పొరేట్ హాస్పిటల్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి హాస్పిటలైజేషన్ కాస్ట్ లక్షల్లో అందరికి ఇవ్వలేం. GST ఏదైతే తగ్గిందో, GST తగ్గడం వల్ల ఒక్కొక్క పాలసీకి 7,000, 8,000, 10,000, 18,000, 20,000 దాకా GST తగ్గింది. దానివల్ల ఆ భారం తగ్గిపోవడం వల్ల 5 లక్షలు 10 లక్షలు కాకుండా ఈ రోజుల్లో ₹1,00,00,000 దాకా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాలు అవుతున్నాయి. GST 0% చేయడం వల్ల ఉపయోగం ఏంటి సార్? ఇదివరకు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% GST కట్టేవాళ్ళు. కస్టమర్ 18% GST కట్టేవాడు. అది 18% అంటే 10,000కి 1,800, 20,000కి 3,600. LTP అంటాం. LTIP లాంగ్ టర్మ్ పాలసీ. LTIP అంటే 3 సంవత్సరాలు ఒకేసారి ప్రీమియం తీసుకుంటారు. అది అంటే ఒక్కొక్కసారి హెల్త్ ఇన్సూరెన్స్ మర్చిపోతే, పాలసీ ల్యాప్స్ అయిపోతే. రీసెంట్ గా ఒక కేసు వచ్చింది, అది మీడియాలో కొద్దిగా చర్చ జరిగింది. ఒక కస్టమర్ తనకి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు బీపీ లేదు అని చెప్పారు. ఇంకొక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు బీపీ ఉంది, టాబ్లెట్ వాడు. ఎప్పుడైతే ఇక్కడ చెప్పిన మాట వేరే హాస్పిటల్లో చెప్పిన మాట పొంతం లేకపోవడం వల్ల మనం ఆ క్లెయిమ్ ని రీసెర్చ్ చేయడానికి, దాన్ని వెరిఫికేషన్ చేయడానికి మనకు టైం పడుతుంది. క్లయింట్ ని ఆ కేసుని స్టడీ చేయాలంటే 200 members డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్ కూడా ఆ కేసుని కరెక్ట్ గా స్టడీ చేసి మనం ఒక అప్రూవల్ ఇస్తాం. అది గనక మనకి ఫ్రాడ్ అయితే గనక కంపెనీకి లాస్. హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగార్జున. ఈరోజు ఆంధ్ర తెలంగాణలో హెల్త్ ఇన్సూరెన్స్లలో తనదంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని చాలామంది ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి MNV కిరణ్ కుమార్ గారు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో గత కొన్ని సంవత్సరాలుగా సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మన ముందున్నారు. కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్లలో కొన్ని మార్పులు, దాని తర్వాత ప్రజలకు ఆ ఇన్సూరెన్స్లను ఎలా ఉపయోగించుకోవాలనే కొన్ని చిన్న చిన్న డౌట్లను అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు MNV కిరణ్ కుమార్, సీనియర్ చీఫ్ సేల్స్ మేనేజర్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, తెలంగాణ, AP.
నాగార్జున గారు మాకు మంచి అవకాశం ఇచ్చి ప్రజలకి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పించడానికి మంచి ఒక సెషన్ ఏర్పాటు చేసినందుకు మీకు మొదటిగా ధన్యవాదాలు. సార్, హెల్త్ ఇన్సూరెన్స్లలో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి సార్ అసలు? మనం లాస్ట్ టైం కూడా మంచి ఇంటర్వ్యూ చేసుకున్నామండి, ఒక 2 years బ్యాక్. హెల్త్ ఇన్సూరెన్స్లో మన వీడియో కొంతమందికి ఉపయోగపడింది. ఇప్పుడు రాబోయే ఈ సెషన్ అంటే మనకి 2024, 25, 26 తర్వాత చాలా మార్పులు అనేవి వచ్చాయి. ఆ మార్పులు ఏంటంటే మొట్టమొదటి మార్పు జిఎస్టీ 0 చేసింది కేంద్ర ప్రభుత్వం. ఓకే సార్. అది చాలామంది ఇంకా తెలియలేదు. అంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రత్యేకంగా 140 కోట్ల జనాభాకి ఉపయోగపడాలి అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలి. ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే ప్రీమియం తగ్గడం వల్ల ఎక్కువ మంది పాలసీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం గతంలో కూడా అనుకున్నాం, 140 కోట్ల జనాభాకి ఆరోగ్య భద్రత కల్పించడం అంటే అసాధ్యం. ఈ కార్పొరేట్ హాస్పిటల్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి హాస్పిటలైజేషన్ కాస్ట్ లక్షల్లో అందరికీ ఇవ్వలేం. అందుకని మెయిన్ జిఎస్టీ ఏదైతే తగ్గిందో, జిఎస్టీ తగ్గడం వల్ల ఒక్కొక్క పాలసీకి 7,000, 8,000, 10,000, 18,000, 20,000 దాకా జిఎస్టీ తగ్గింది. దానివల్ల ఆ భారం తగ్గిపోవడం వల్ల 5 లక్షలు 10 లక్షలు కాకుండా ఈ రోజుల్లో ₹1,00,00,000 దాకా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాలు అవుతున్నాయి. ఎందుకంటే ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్కైనా, లేకపోతే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా, ఇలాంటి పెద్ద పెద్ద రుగ్మతలకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా హయ్యెస్ట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ మధ్యకాలంలో 68 లక్షల క్లెయిమ్స్ సెటిల్ చేయడం. అందుకని అంటే హైయెస్ట్ సబ్మిషన్ ఉండాలండి. ఇది చాలా పెద్ద గొప్ప మార్పు అనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి మా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తరపున, అన్ని ఇన్సూరెన్స్ల తరపున నరేంద్ర మోడీ గారికి, మన పిఎం గారికి, అలాగే నిర్మలా సీతారామన్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రైట్ సార్, ఇప్పుడు జిఎస్టీ 0% చేయడం వల్ల ఉపయోగం ఏంటి సార్? ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఒక సామాన్య కుటుంబానికి 25,000 ప్రీమియం ఉందనుకోండి, ఇప్పుడు 18,000లోనే మనకి 10 lakhs ప్రీమియం వస్తుంది. అంటే దగ్గర 4,000, 5,000. అంటే జిఎస్టీ ఇదివరకు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% జిఎస్టీ కట్టేవాళ్ళం. కస్టమర్ 18% జిఎస్టీ కట్టేవాడు. అది 18% అంటే 10,000కి 1,800, 20,000కి 3,600, 30,000 ప్రీమియం ఉంటే 4600. అంటే 4,000, 5,000 ప్రీమియం తగ్గుతుంది. కాబట్టి ప్రీమియమ్స్ తగ్గింది కదా, డిస్కౌంట్ వచ్చింది కదా అని మనము పాలసీ తీసుకోవడానికి కస్టమర్స్ ముందుకు వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే 3 years ప్రీమియం, ఎల్టీపీ అంటాం. ఎల్టిప్ లాంగ్ టర్మ్ పాలసీ. ఎల్టిప్ అంటే 3 సంవత్సరాలు ఒకేసారి ప్రీమియం తీసుకుంటారు. అది అంటే ఒక్కొక్కసారి హెల్త్ ఇన్సూరెన్స్ మర్చిపోతే, పాలసీ ల్యాప్స్ అయిపోతే మనకి హాస్పిటల్లో క్లెయిమ్ రాదు. అలాంటప్పుడు ఈ 3 సంవత్సరాల పాలసీ అనేది ఇప్పుడు లైవ్లో వచ్చింది. ఇదివరకు నుంచి ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్స్ అందరూ కూడా ఒకేసారి 3 సంవత్సరాల ప్రీమియం కట్టుకుంటే మనం 3 సంవత్సరాల వరకు చూసుకోక్కర్లేదు. అలాగే జిఎస్టీ దగ్గర 3 సంవత్సరాల మీద 20,000 దాకా బెనిఫిట్ ఉంటుంది. అలాగే 3 సంవత్సరాలు ఒకేసారి ప్రీమియం కట్టడం వల్ల లాంగ్ టర్మ్ డిస్కౌంట్ ఇస్తాం. లాంగ్ టర్మ్ డిస్కౌంట్ అంటే 3 సంవత్సరాలు తీసుకున్న ప్రీమియం మీద దగ్గర 10%, అదొక 10,000 తగ్గుతుందండి. ప్రతి సంవత్సరం మనము ఒక మెడికల్ హెల్త్ చెకప్ ఇస్తాం భార్యాభర్తలు ఇద్దరికి. 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా మెడికల్ హెల్త్ చెకప్ ఇస్తాం. అది దాదాపుగా 10,000 ప్రతి సంవత్సరం మెడికల్ హెల్త్ చెకప్ బెనిఫిట్ ఉంటుంది. ఈ బెనిఫిట్స్ 40,000-50,000 దాకా కనపడుతున్నాయి. అందుకని కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 3 సంవత్సరాల ప్రీమియం ఒకేసారి తీసుకుంటున్నారు. దానివల్ల జిఎస్టీ తగ్గుతుంది, లాంగ్ టర్మ్ ప్రీమియం డిస్కౌంట్ వస్తుంది, మెడికల్ హెల్త్ చెకప్ వస్తుంది. ఈ 3 సంవత్సరాల మధ్యలో ఏమన్నా కంపెనీ ప్రీమియమ్స్ పెంచినా వీళ్ళకి ఆ బర్డెన్ ఉండదు. 3 సంవత్సరాల వరకు చక్కగా పాలసీ రన్నింగ్ అవుతుంది. రేపొద్దున హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి అన్నీ కవర్ అవ్వడానికి ఎక్కువ సబ్మిషన్ తీసుకోవడం వల్ల మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఐసీయూ ఛార్జెస్ మనకి ఎక్కువ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ₹1,00,00,000 పాలసీ ఉంటే దగ్గర 15,000 దాకా రూమ్ రెంట్ వస్తుంది,
మెడిసిన్ ఛార్జెస్ కానీ, నర్సింగ్ ఛార్జెస్ కానీ 68 కన్జ్యూమబుల్స్ కవర్స్ మనం కవర్ చేస్తున్నాం. 30 మెడికల్ టెస్టులు మనం కవర్ చేస్తున్నాం. ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అనారోగ్య సమస్యలు రాకుండానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి చాలా ఉపయోగం అండి. అది జిఎస్టీ ఇన్ఫ్యాక్ట్ ఎంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్స్లలో అసలు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎలా చేస్తూ ఉన్నారు, ప్లస్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి అసలు? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ని ఎందుకు నమ్మాలి? అసలు మన ఇండియాలో ఫస్ట్ స్టాండర్డ్ అలోన్ కంపెనీ, ఇండియాలోనే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసింది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 2006లో. ఇప్పుడు వరకు 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న మొట్టమొదటిది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ని సూపర్ స్పెషాలిటీ ఇన్సూరెన్స్గా భావిస్తాం. అంటే ఒక డాక్టర్ ఎంబీబీఎస్ ఉంటే మనం ఎలా ఎండి దగ్గరికి వెళ్తామో అలాగే ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో సూపర్ స్పెషలిస్ట్ ఎవరు అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్తాం. ఇప్పుడు వరకు దాదాపుగా 1,50,00,000 మందికి క్లెయిమ్స్ సెటిల్ చేశాం. 86,000 కోట్ల రూపాయలు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇచ్చింది. ఇప్పుడు వరకు దాదాపుగా 20,000 కోట్లు బిజినెస్ చేసి నెంబర్ 1 స్థానంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ప్రతి గంటకి 5,000 క్లెయిమ్స్ సెటిల్ చేస్తుంది. ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు వరకు 8,000 కోట్లు క్లెయిమ్స్ కస్టమర్స్కి సెటిల్ చేసింది. అలాగే రీఎంబర్స్మెంట్ అయినా కానీ, కస్టమర్ సర్వీస్ అయినా కానీ చాలా క్లెయిమ్స్ 100% క్లెయిమ్స్ సెటిల్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే కన్జ్యూమబుల్స్ కవర్స్ అనేవి ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు కొన్ని డిడక్టబుల్స్ ఉంటాయి. ఆ డిడక్టబుల్స్ కొద్దిగా ఐ సమ్ ఇన్స్యూర్డ్ తీసుకుంటే మనకి డిడక్టబుల్స్ కూడా తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే దాదాపుగా తెలంగాణ, ఆంధ్ర, ఇండియా ఓవరాల్లో దగ్గర 750 బ్రాంచెస్ దాకా మనకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి నగరంలోనూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ సపోర్ట్ మనం అందిస్తున్నాం. అలాగే రాత్రి 12 గంటలకైనా మనము సర్వీస్ ఇస్తున్నాం 24 అవర్స్. శనివారం అయినా ఆదివారం అయినా మనము క్లెయిమ్ సెటిల్ చేస్తాం. మాకు సెలవు అనేది లేదండి. కస్టమర్ ఆదివారం డిశ్చార్జ్ అయినా మేము సెటిల్ చేసి రాత్రి 12 గంటలకు ఆదివారం కూడా పంపించిన కేసెస్ చాలా ఉన్నాయి. అంటే పీపుల్కి సర్వీస్ చేయడానికే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ముందుకొచ్చింది. కానీ బిజినెస్ ఓరియంటెడ్గా వెళుతున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అసలే హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ అంటే అది ప్రాఫిట్ఫుల్ బిజినెస్ కాదండి. హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ అంటే ప్రాఫిట్ఫుల్ కాదు. అది ఎప్పుడూ ప్రతి సంవత్సరము సవాల్ని ఎదుర్కొనే మనం ముందుకు వెళ్ళాలి. ఇంతమంది 1,50,00,000 మంది క్లయింట్స్ ఉన్న ఒక అతిపెద్ద దిగ్గజ కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నా హ్యాండ్ ఓవర్లో ఈ సంవత్సరం 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా 25-26 మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్లో నా హ్యాండ్ ఓవర్లో 1,59,00,000 క్లెయిమ్స్ సెటిల్ చేసాం. అందులో హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, యూట్రస్ రిమూవింగ్ ఆపరేషన్స్ ఉన్నారు, క్యాటరేట్ ఆపరేషన్స్ ఉన్నారు, చిన్నపిల్లలకి జ్వరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, డెంగ్యూ ఆపరేషన్స్ ఉన్నారు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్ల కేసెస్ ఉన్నాయి. ఇలా ఎన్నని చెప్పాలి, చాలా కేసెస్. రీసెంట్గా ఒక రెయిన్బో బంజారాహిల్స్ హాస్పిటల్లో ఒక పాప 11 years పాప 21 daysగా ఫిట్స్తో బాధపడుతుంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కరోజు కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉండడం వల్ల ఏ రోజు 21 రోజులు కూడా ₹1 కట్టమని హాస్పిటల్ వాళ్ళు అడగలేదండి. 5,49,000 మనము ఆ పాపకి సెటిల్ చేసాం. అమ్మాయి ఆరోగ్యంగా కోలుకొని ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. ఇంకా అంతకన్నా మాకు ఆనందం ఏం కావాలి. నేను వెళ్ళి డైరెక్ట్గా పాపను చూసి రావడం జరిగింది రెయిన్బో హాస్పిటల్లో. ఇప్పుడు షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గో టు హ్యాపీలీ స్కూల్. దట్ ఈస్ నేను గుండెల మీద చేసుకుని చెప్తున్నాం, ఎంతోమందిని ప్రాణాలతో కాపాడుతున్నాం. ఇలాంటి ఒక మంచి ఉన్నతమైన విలువలు కలిగిన కంపెనీలో ఒక ఎంప్లాయీగా పనిచేస్తూ మా తోటి అలా కస్టమర్స్ని కాపాడుతూ అలాగే ఏజెంట్స్ని కూడా ఈ రంగంలోకి తీసుకొచ్చి ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి మనం నిరంతరం
ఒక కష్టజీవిలాగా ఏ ఆ, ఆ, ఏ ఫలితం ఆశించకుండా పనిచేసే ఏదే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీ. రైట్. సూపర్ సార్. సార్ ఇప్పుడు మీరు ఒక స్టాండర్డ్ అలోన్ కంపెనీ అని చెప్పేసి చెప్పారు కదా. క్లయింట్ పాలసీ తీసుకున్నప్పుడు ఒక మాట, తీసుకున్న తర్వాత హాస్పిటలైజ్ అయినాక ఇది వర్తించదు అది వర్తించదని చెప్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా దానిపైన కూడా కొన్ని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి సార్ అసలు? ఎస్, ఇప్పుడు స్టార్ హెల్త్ రూమర్స్ అని అన్నారు, మీరే అన్నారు, రూమర్సే కదా. ఎక్కడైనా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మోసం చేసింది అని లిఖితపూర్వకంగా ఎక్కడా లేదు, ఎక్కడ షో. ఒకవేళ వాళ్ళు ఏదన్నా తీసుకొస్తే దానికి ప్రూఫ్స్తో సహా చూపెడుతున్నాం. దానికి ప్రత్యేకంగా ఒక కారణాలు ఉంటాయి. రూమర్సే అంటున్నారు కానీ నిజం ఎక్కడ ఇప్పుడు వరకు ఎక్కడా కనిపించలేదు, తీసుకురాలేదు. ఎందుకు అంటే రీసెంట్గా ఒక కేసు వచ్చింది, అది మీడియాలో కొద్దిగా చర్చ జరిగింది. దాని గురించి నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు, మేము అలా చేయం కూడా ఎవరికి. అందరూ తెలుసుకోవాలనే చెప్తాం, మీరు కూడా మీడియా ప్రతినిధులే కాబట్టి. ఒక కస్టమరు తనకి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు బీపీ లేదు అని చెప్పారు. ఇంకొక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు బీపీ ఉంది, ట్యాబ్లెట్ వాడుతున్నా అన్నారు. ఎప్పుడైతే ఇక్కడ చెప్పిన మాట వేరే హాస్పిటల్లో చెప్పిన మాట పొంతన లేకపోవడం వల్ల మనం ఆ క్లెయిమ్ని రీసెర్చ్ చేయడానికి, దాన్ని వెరిఫికేషన్ చేయడానికి మనకు టైం పడుతుంది. అందుకని ఏం చేస్తామంటే దానికి రీఎంబర్స్మెంట్కి రమ్మని అడుగుతాం. లేకపోతే దాన్ని కరెక్ట్గా ఎవరైతే ఎస్ఎం అయితే ఎవరైతే ఉన్నారో, ఏజెంట్ ఎవరైతే ఉన్నారో దాన్ని కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకొని దానికి ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్, అంటే ముందుగా ఎప్పటి నుంచి బీపీ ఉంది, ఎప్పటి నుంచి ట్యాబ్లెట్ వాడుతున్నారు, అది కన్సల్టేషన్ పేపర్స్ కరెక్ట్గా మనకు డాక్టర్ నుంచి వస్తే క్లెయిమ్ సెటిల్ అయిపోతుంది. ఇలా అవగాహన లేకుండా కొంతమంది ముందు ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి ఒక ఆయన దాచిన ఒక చిన్న రుగ్మతతో మాకు పాలసీ చేయడం జరిగింది. నా దగ్గర కాదు, 20 సంవత్సరాలుగా అతనికి ఆ రుగ్మత ఉంది, బీపీనో ఏదో సమ్ ఎక్స్ రుగ్మత ఉంది. అది హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు ఇలా ఉంది అని చెప్పాడు. మా దగ్గర చెప్పలేదు, హాస్పిటల్లో చెప్పారు, అది రికార్డ్ అయింది. అందుకని మాకు చెప్పలేదు కాబట్టి మేము దీన్ని పీఈడీకి ఎంటర్ చేయలేదు కాబట్టి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఏ చారిటీ అండి. అది పర్ఫెక్ట్ కండిషన్స్తో నడుస్తుంది. అక్కడ ఎంప్లాయీ కూడా డాక్టరే. ఆ క్లయింట్ని, ఆ కేసుని స్టడీ చేయాలంటే 200 మెంబర్స్ డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్ కూడా ఆ కేసుని కరెక్ట్గా స్టడీ చేసి మనం ఒక అప్రూవల్ ఇస్తాం. అది గనక మనకి ఫ్రాడ్ అయితే గనక కంపెనీకి లాస్. అందుకని కంపెనీ పర్ఫెక్ట్గా జెన్యూన్ ఉన్న కంపెనీ క్లెయిమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సెటిల్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో జనరల్ ఇన్సూరెన్స్లోనే 10,000 క్లెయిమ్స్ క్లెయిమ్స్ బయటపడ్డాయి. జనరల్ ఇన్సూరెన్స్ మొత్తం 28 ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకి 10,000 క్లెయిమ్స్, ఫ్రాడ్ క్లెయిమ్స్ బయటపడ్డాయి. అది ఎలా బయటపడ్డాయంటే ఏఏ టెక్నాలజీతో ఈ మధ్య కాలంలో ఏది రాంగ్ ఏది రైట్, ఇప్పుడు ఏఐని అందరం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు అర్థమైపోయింది కదండి అందరికీ, ప్రతిదీ చిన్నది కావాలన్నా కూడా మనం ఏఐని అడుగుతున్నాం. అలాగే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏఐ టెక్నాలజీని వాడుకొని ఈ మధ్య కాలంలో అండర్ రైటింగ్లో 230 కోట్ల దాకా సేవ్ చేసుకోగలిగింది. ఫ్రాడ్ క్లెయిమ్స్ వచ్చితే కంపెనీ కూడా ఎదుర్కోవాలి కదండి. జెన్యున్ క్లెయిమ్, ఒక 4 years 5 years సీనియారిటీ ఉంది, బీపీ షుగరు అన్నీ ఉన్నాయి, మనకు అన్నీ చెప్పారు, దెన్ వాళ్ళు హార్ట్ ఆపరేషన్కి వెళ్ళారు, వీ కెన్ డూ చక్కగా క్లెయిమ్ ప్రాసెస్ అయిపోతుంది. తోని సహాయం అవసరం లేదు, ఆయన ఆపరేషన్ చేసుకుంటారు, బిల్లు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేస్తుంది, శుభ్రంగా 4th day 5th day ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మందులు ఇస్తున్నాం, మళ్ళా ఏమన్నా టెస్టులు ఉంటే అవి కూడా చేయిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మా ఎండి గారు కూడా చాలా మంచి ఆలోచనలతో ముందుకు వచ్చారు. ఆరోగ్య కేంద్రాలు అనేసి వైజాగ్లో, కర్నూలులో ఓపెన్ చేశారు, ఖమ్మంలో ఓపెన్ చేశారు. అక్కడికి ఎలాంటి వ్యక్తి అయినా వెళ్ళి, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ డాక్టర్స్ ఉంటారు, అక్కడికి వెళ్ళి మనము చూపించుకుంటే కొన్ని టెస్టులు, కొన్ని మందులు కూడా ఫ్రీగా మనం ఏర్పాటు చేయండి. ఇది పీపుల్కి సర్వీస్ చేయడం కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కొత్తగా ఏదో ఒక విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అలాగే హోమ్ కేర్ ట్రీట్మెంట్, టాక్ టు డాక్టర్. హోమ్ కేర్ ట్రీట్మెంట్ అంటే
హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో హోమ్ కేర్ ట్రీట్మెంట్ ఉంది. మనం హోమ్ కేర్ ట్రీట్మెంట్ 7575906906కి కాల్ చేస్తే ఒక డాక్టర్ నర్స్ వచ్చి ఇంటికే వచ్చి ఫ్రీగా మనకి ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే 7575906906 ఫోన్ చేస్తే పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మనకి బెస్ట్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. వెంటనే మనం ఫోన్లో డాక్టర్తో మాట్లాడితే మనకు ప్రిస్క్రిప్షన్ వాట్సాప్లో వచ్చేస్తుంది. ఆ వాట్సాప్లో ప్రిస్క్రిప్షన్ పెట్టి మందులు తీసుకోవచ్చు. అప్పటికి తగ్గకపోతే కొన్ని టెస్టులు మనకి ప్రిఫర్ చేస్తారు. ఆ టెస్టుల ద్వారా కూడా తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళగానే వెంటనే క్లెయిమ్. అసలు మామూలుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ బాండ్ పేపర్ కానీ కార్డు కానీ ఆ ఫోన్లో చూపిస్తే చాలు, 10 నిమిషాల్లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ని ఏ హాస్పిటల్ అయినా టేకన్ తీసుకుంటారు. రైట్ సార్, ఇప్పుడు ఉన్న ప్రస్తుత కార్పొరేట్ హవాలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలి, అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే దాని యొక్క విధి విధానాలు, దాని యొక్క కండిషన్స్ ఏంటి సార్? చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవగాహన లేకుండా పోతుంది. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు వెనక్కి రావు అనే ఒక అపోహ ఉండిపోయింది. హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మనకి హాస్పిటల్లో పనిచేస్తుందా, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం, సరైన వ్యక్తి గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల. అయినా కానీ చాలా యాడ్స్ తీసుకొస్తున్నాం, చాలా రెవల్యూషన్ తీసుకొస్తున్నాం, సోషల్ మీడియాలో చాలా యాడ్స్ చేస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నా కానీ ఎక్కడో ఒకక్కడ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అందట్లేదు. అందుకని పోస్ట్ ఆఫీస్లో కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఓపెన్ చేసింది ఈ మధ్యకాలంలో. అంటే గ్రామంలో కూడా కొన్ని విలేజెస్కి స్టార్ హెల్త్ వ్యాన్ కూడా తిరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగాలు ఏంటి అవి చెప్తున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రేపుడికి మన ఆరోగ్యం మీద పెట్టే పెట్టుబడి అండి. ఇది వేస్ట్ ఆఫ్ మనీ కాదు. నిజంగానే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చుట్టాలో ఈరోజు 10 లక్షలు 5 లక్షలు ఎవరైనా సాయం చేయగలరా? చేయలేరు కదండి. అందుకని మనం కట్టేది ప్రీమియం 20,000 30,000 ఉంటుంది, కానీ అన్లిమిటెడ్ క్లెయిమ్ ఇస్తున్నాం. 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ₹1,00,00,000 అంటే వీళ్ళు 20,000 ప్రీమియం ఒక 5 లక్షలు క్లెయిమ్ తీసుకుంటే 20 సంవత్సరాలు కట్టినా కూడా ఇది తీరదు. అది ఎవరికి తెలియడం లేదు. మీరు కట్టే ఒక చిన్న ప్రీమియంకి అందరూ కట్టే ఏదైతే ప్రీమియం ఉంటుందో, ఎవరు అత్యవసరంగా హాస్పిటల్లో అడ్మిట్ అవుతారో వాళ్ళకు ఉపయోగిస్తాం. వాళ్ళకి ఎంత సమ్మిష్యుడు ఉంటే వాళ్ళకి అంత సమ్మిష్యుడు వాళ్ళకి అందుతుంది. క్యాన్సర్ కానీ, పెద్ద పెద్ద రుగ్మతలు కానీ, ఆపరేషన్స్ కానీ, ఇలాంటివన్నీ హాస్పిటల్లో మన కాళ్ళ దగ్గరికే వచ్చేస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ కనీసం ఒక 5 లక్షలు 10 లక్షల పాలసీ తీసుకుంటే, నిజంగానే ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చి హాస్పిటల్లో 1,50,000 కట్టాల్సిన అవసరం లేదు కదా. నిజంగానే 30 లక్షలు 40 లక్షలు హాస్పిటల్ ఖర్చు అయితే ఎవ్వరూ కూడా తట్టుకోలేరండి. కొంతమంది ఇల్లులు కూడా అమ్ముకొని నేను హాస్పిటల్లో బిల్లు కట్టానంటున్నారు, కారు కొనుక్కుంటున్నారు, ఐఫోన్ దగ్గర 1,70,000 పెట్టి ఐఫోన్ కొనుక్కుంటున్నారు. కానీ ఆరోగ్యానికి మాత్రం ఒక హెల్త్ పాలసీ ఒక 30,000 20,000 40,000 పెట్టి ఒక మంచి పాలసీ తీసుకోవట్లేదు. అది తీసుకుంటే ఇంట్లో అందరికీ ఉపయోగపడుతుంది. ఏదైనా నిజంగా డబ్బులు లేనప్పుడు, హాస్పిటలైజేషన్ అయినప్పుడు పెద్ద కుటుంబంలో పెద్ద కొడుకుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆదుకుంటుందండి. ఇవన్నీ తెలియట్లేదు, తెలుసుకోవాలి. లేకపోతే మాలాంటి తెలిసిన వాళ్ళు గురించి నెంబర్లు యూట్యూబ్లోను, బయట ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. ఒకసారి అడిగితే మేము అన్ని వివరాలు చెప్తాం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాగా 3 years వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారి ఫీజు, మెడిసిన్ ఖర్చులు, ల్యాబ్ ఖర్చులు, నర్సింగ్ ఖర్చులు, కన్జ్యూమబుల్ కవర్సు, ఫుడ్డు అన్నీ మన కాళ్ళ దగ్గరికే వస్తాయని తెలియట్లేదు. చాలామంది అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు. ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇక్కడ 20,000 రేపొద్దున ఫ్యూచర్ కోసం మనం పెట్టుబడి అది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లిటరల్గా చెప్పేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో ఉండాలి. మనం ఆరోగ్యంగా బతికుంటేనే కదా మనం ఏదైనా ఉద్యోగం చేయగలం, మన కుటుంబాన్ని చూసుకోగలం. లేకపోతే అప్పు చేసి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి. ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే మళ్ళీ అప్పుని తీర్చాలి అంటే మళ్ళీ ఇంకో అప్పు చేయాలి. ఉద్యోగాలున్నా కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఒక మంచి పాలసీ, నన్ను అడిగితే 50 లక్షలు
పాలసీ ఒక 30,000లో ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఒక 50 లక్షలు 25 లక్షలు పాలసీ తీసుకుంటే 25,000 30,000 వస్తుంది. ఇంకా ఇప్పుడు అన్నీ మనం టీవీ, ఫ్రిడ్జ్, హోమ్, ఇల్లు, కారు అన్నీ ఈఎంఐలో కడుతున్నాం. మన శాలరీలో సగానికి సగం ఈఎంఐలో కడుతున్నాం. ఒక్క 5,000 4,000 డౌన్ పేమెంట్ కట్టి బిఎంపిఎల్ అనే ఆప్షన్ వచ్చింది, ఇప్పుడు తీసుకొచ్చింది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఒక్క 5,000 4,000తో డౌన్ పేమెంట్ కట్టండి, 12 నెలలు 6 నెలలు మీకు ఈఎంఐలో పాలసీ ఇస్తాం. కంపెనీయే, ఒక ఫైనాన్స్ కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రీమియం కట్టేస్తుంది. ఒక నెల రోజుల తర్వాత మీకు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఒక 6 నెలల్లో మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఈఎంఐ క్లియర్ అయిపోతుంది. ఇంత మంచి అవకాశాలు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. అయినా కానీ నేను హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోలేను, నాకు ఎందుకు అంటే నిజంగానే హాస్పిటల్లో ఒక పెద్ద బిల్ ఎదురైనప్పుడు ఎవరు ఏమి చేయలేరు. రైట్. ఇప్పుడున్న ప్రస్తుతం యువత వాళ్ళకు ఒక ఓన్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ స్టార్ హెల్త్ ఏజెంట్గా ఎలా జాయిన్ అవ్వాలి, దానికి ఎటువంటి కండిషన్స్ ఉంటాయి సార్, చెప్పండి. మంచి క్వశ్చన్ అండి. నాకు ఈ లాస్ట్ టైం మనము ఏజెంట్స్ గురించి మనం మాట్లాడుకోలేదు. ఈ మధ్య కాలంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో అతి పెద్ద దిగ్గజ కంపెనీ, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 15 లక్షల మంది ఏజెంట్స్ ఉంటే దాని తర్వాత ఎక్కువ ఏజెంట్స్ ఉన్న కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆల్రెడీ ఒక లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ జనరల్ ఇన్సూరెన్స్లో కానీ ఐఆర్డిఏ కోడ్ ఉంటే కనుక మనం 2 డేస్లోనే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వితౌట్ ఎగ్జామ్ మనము అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తున్నాం. అదే కనుక కొత్తగా అసలు లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు, ఫ్రెషర్ అనుకోండి, IC38 ఎగ్జామ్ రాయిపిస్తాం. దానికి జూమ్ మీటింగ్లో మేమే ట్రైనింగ్ ఇస్తాం. మాకు మంచి ట్రైనర్స్ ఉన్నారు. జూమ్ మీటింగ్లో ట్రైనింగ్ ఇస్తాము, ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్పిస్తాము. ఎగ్జామ్ రాయాలి, 50 మార్క్స్కి 17 మార్క్స్ వస్తే పాస్ అయిపోతే వెంటనే మనం కోడ్ ఇస్తాం. ఈ రోజుల్లో పెట్టుబడి లేని వ్యాపారమే చేయాలని నేను అంటానండి. అది అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో మనం ఏం పెట్టుబడి పెట్టకుండా పీపుల్కి సర్వీస్ చేస్తూ నిజంగా ఒక మంచి ఏజెంట్, బాగా నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ దగ్గర ఒక పాలసీ తీసుకుంటే నిజంగానే వాళ్ళ ఇంట్లో ఒక 5 లక్షల క్లెయిమ్ సెటిల్ చేస్తే ఆ ఏజెంట్ని దేవుడిగా చూస్తారు. ఆ పుణ్యం కూడా మీ కుటుంబాన్ని కాపాడుతుంది, ఏజెంట్ కుటుంబాన్ని. ఎంత పుణ్యం అండి అది. అలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేసింది. మంచి మంచి క్లబ్ మెంబర్షిప్స్ ఉన్నాయి, మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్పిస్తున్నాము. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో లాగా ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్పించే ఇంకా ఏ కంపెనీ కూడా అంత పర్ఫెక్ట్గా ఏజెంట్ని ఫాలోఅప్ చేయలేదు. అది పక్కాగా చెప్పగలం. ఏ ఇతర కంపెనీల్లో కోడ్ ఉన్నా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో కోడ్ ఉంటే కనుక ఇక్కడ తీసుకునే ట్రైనింగ్ కానీ, ఇక్కడ తీసుకునే టిప్స్ కానీ ఇవన్నీ కూడా వేరే మార్కెటింగ్లో కూడా పనిచేస్తాయి వాళ్ళకి. మంచి SBB కమిషన్స్ అని, ఏజెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి, అలాగే ఫారెన్ ట్రిప్స్ అని, అలాగే 3 years కన్వెన్షన్స్ అని వాళ్ళకి. నిన్నే మన లీడర్షిప్ కాన్సెప్ట్ జరిగింది ప్రోగ్రామ్. MD గారు గచ్చిబౌలి హైటెక్ సిటీలో ఇంజనీరింగ్స్ ఆల్ స్టాఫ్ ఇంజనీరింగ్స్ కాలేజ్లో ఆడిటోరియంలో నిన్న మంచి సెషన్ జరిగింది. దానికే మేము రావడం జరిగింది. ఈ రోజుల్లో చాలామందికి సర్వీస్ చేయొచ్చు. అలాగే మనము గౌరవప్రదంగా ఒక బాధ్యత గల పౌరుడిగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో జాయిన్ అవ్వండి, ఏజెంట్ కోడ్ తీసుకోండి. మా దగ్గర మేము మంచి సర్వీస్ ఇస్తాం. ఈ పీపుల్కి సర్వీస్ ఇచ్చి మీరు ఎదిగినట్టు ఉంటుంది. ఒక గౌరవప్రదంగా దాన్ని ఏమంటారు, బాధ్యతగా ఏ తప్పు చేయకుండా డబ్బు సంపాదించవచ్చు న్యాయబద్ధంగా. TDS కట్ అయ్యి మనకు కమిషన్ వస్తుంది. అలాగే కస్టమర్కి కూడా మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. మనం ఒక ED క్లబ్, ఒక MD క్లబ్ అయ్యి ఒక కెనడా, ఒక ఆస్ట్రేలియా వెళ్ళి రికగ్నైజ్డ్ అయిన ఒక ఏజెంట్ అంత స్థాయికి వెళ్ళాడు అనుకోండి, మేము చాలా ఆనందపడతాం. ఈ 0 స్టేజ్ నుంచి తను ఒక ఉన్నత స్థానానికి వెళ్ళి ఒక కోటు సూటు బూటు వేసుకుని వెళ్ళి ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళి వస్తే వాళ్ళ ఊర్లో ఎంత రికగ్నైజేషన్ వస్తుందండి వాళ్ళకి. నిజంగా అది ఎవరికన్నా దక్కుతుందా? కానీ ఎందుకంటే ఓపికగా ఉండాలి.
ఒక కంపెనీకి వచ్చిన తర్వాత ఓపిక్గా అన్ని ఫలాలు రావాలి అంటే మనము టీం వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, కస్టమర్కి బాగా సర్వీస్ ఇవ్వాలి. సర్వీస్ ఇస్తే కస్టమర్ నీ దగ్గరికి వచ్చి పాలసీస్ చేస్తారు. పాలసీ చేసిన వాళ్ళకి కూడా మనం సర్వీస్ ఇస్తూ ఉండాలి. ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాం మేము. అలాంటి మంచి ప్లాట్ఫామ్ ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లోకి ఏజెంట్స్గా రండి. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తుంది. ఒక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రికగ్నైజర్ ఇస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి? పలుకుబడి, ఆదాయం, పేరు, ప్రతిష్ట, గౌరవం అన్నీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఈ రోజుల్లో వస్తున్నాయి. తప్పకుండా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. రైట్ సార్, చివరిగా ఒక ప్రశ్న సార్. ఇప్పుడు ఇందాక మీరేం చెప్పారంటే కనుక ఇప్పుడు స్టార్ హెల్త్ కస్టమర్కి ఫ్రీ చెకప్ ఉంటుందని చెప్పారు. ఫ్రీ చెకప్ ఎక్కడ చేస్తారు? అంటే ఏ హాస్పిటల్లో అయినా చేసుకోవచ్చా? ఎటువంటి హెల్త్ ఇష్యూస్లకు మనం చెకప్ చేసుకోవచ్చు ఫ్రీగా? క్వశ్చన్ అండి. ఇదివరకు ఫ్రీ హెల్త్ చెకప్ మనము డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా మన నెట్వర్క్ హాస్పిటల్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కి దాదాపుగా ఆంధ్ర తెలంగాణలో దగ్గర 1400 హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ ఊర్లో ఏ కస్టమర్ ఉన్నారో ఆ పాలసీ నెంబర్ తీసుకొని వాళ్ళు వెళ్ళి మనం అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని కొన్ని టెస్టులు చేసుకుంటే మనకి అది రీఎంబర్స్మెంట్ పెట్టుకునేవాళ్ళం. మనం ముందు డబ్బులు కట్టి తర్వాత రీఎంబర్స్మెంట్ పెట్టుకునేవాళ్ళం. అది ఒక 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్కి కూడా యాప్ ఇచ్చేసింది. ఆ యాప్లోనే మనము ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి మనం ఏ ఊర్లో ఉన్నామో ఆ ఊరు పిన్ కోడ్ కొట్టగానే కొన్ని ప్రైవేట్ ల్యాబులకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు మెడికల్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ల్యాబ్స్కి పర్మిషన్ ఇచ్చింది. అవి అక్కడ కనపడతాయి అన్నమాట లిస్టు. అందులో కొట్టగానే ఈరోజు మనం ఓపెన్ చేసి కస్టమర్ ఫోన్ నెంబర్తో ఓపెన్ చేసి యాప్లోకి వెళ్ళి మే 10వ తారీఖు మనం అనుకుంటే అక్కడ గచ్చిబౌలిలో ఏవేవి ఉన్నాయి మెడికల్ హెల్త్ సెంటర్స్, లేకపోతే వాళ్ళ ఇంటికే వచ్చి హోమ్ కలెక్షన్ తీసుకుంటారని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే మనకి ఎన్ని టెస్టులు, 30 టెస్టుల, 40 టెస్టుల, మనం తీసుకునే పాలసీ ప్రకారం 20 టెస్టుల, 28 టెస్టుల, క్రియాటిన్ లెవెల్సు, లివర్ ఫంక్షను, ఆర్సీబీ, సిబిబి, ర్యాండమ్ షుగరు, B12, డి విటమిన్, అలాగే అబ్డామన్ స్కాను, ఒక ఎక్స్రే, ఇవన్నీ మనకు అక్కడ వచ్చేస్తాయండి. అది అక్కడ క్లిక్ చేసి కన్ఫర్మ్ కొట్టేగానే బుకింగ్ ఐడి వచ్చేస్తుంది. ఏ హాస్పిటల్ ఎక్కడ, ఏ హెల్త్ సెంటర్ అని. అక్కడికి వెళ్ళి మన ఫోన్లో ఆ రికగ్నైజ్డ్ ఐడి నెంబర్ చూపిస్తే వాళ్ళు పొద్దున్నే ఫాస్టింగ్ రమ్మంటారు. ఆ ఫాస్టింగ్ మెడికల్ టెస్ట్ చేయించేసుకోగానే మనకి 1 డేలో ఆ రోజే లేకపోతే మరుసటి రోజు ఫోన్లో డెలివరీ చేసేస్తారు. అవి మనం జిరాక్స్ తీసుకుని ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అలా మనకి ఉంది. ఇంకొకటి కస్టమర్ కూడా యాప్ ఉంది. ఆ యాప్లో ఫేస్ స్కాన్ అని ఇచ్చాం. అది కూడా ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. అది మన ఫేస్ ముందు నెలకి 2 సార్లు మనం చేసుకోవచ్చు. ఫేస్ ముందు ఆ ఫేస్ స్కానర్ ఓపెన్ చేసి ఓన్లీ స్టార్ హెల్త్ కస్టమర్కే పనిచేస్తుంది. యాప్ పేరు ఏం పేరు? స్టార్ హెల్త్ కస్టమర్ యాప్. అది ఓపెన్ చేసి అందులో ఫేస్ స్కాన్ ఇలా చేసి మన ఫేస్ని దానికి ఎదురుగుండా పెట్టి ఒక 60 సెకండ్స్ స్కాన్ చేస్తుంది. చేసి మన బీపీ లెవెల్, మన హిమోగ్లోబిన్, మన టెన్షన్, మన హార్ట్ రేట్, ఇవన్నీ మనకి క్లియర్గా 80% కరెక్ట్గా చెప్తుంది. ఇప్పుడు స్మార్ట్ వాచ్ వచ్చేసింది, ఇది కూడా బీపీ కరెక్ట్గా చెప్తుంది, హార్ట్ రేట్ కూడా కరెక్ట్గా చెప్తుంది. అంటే అంత డెవలప్ అయిపోయింది టెక్నాలజీ. ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో నెంబర్ 1 స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. అంత బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మేము చెప్తాం కస్టమర్కి. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే మేము అన్నీ చెప్తుంటే వినరు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చెప్తాం వాళ్ళకి. దీన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్న బ్రౌచర్ కూడా పంపిస్తాం. కానీ వాళ్ళు అవన్నీ చదువుకోకుండా ఫస్ట్ ఇయర్లోనే నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇవ్వమంటే ఇవ్వరు. అది ఎందుకంటే అందరికి ఐఆర్డిఏ రూల్ పెట్టింది. ఐఆర్డిఏ కిందే పనిచేస్తుంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, ఏ జనరల్ ఇన్సూరెన్స్కైనా మనకి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పనిచేస్తాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే బైబ్యాక్ పీరియడ్ అని ఇచ్చాము.
అంటే క్విక్ షీల్డ్ అని సూపర్ స్టార్ పాలసీ, అంటే చెప్పడం మర్చిపోయాను, సూపర్ స్టార్ పాలసీ అని కొత్తగా లాంచ్ చేసింది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. అందులో 4 విభాగాలు ఉన్నాయి: ఎసెన్షియల్, ప్రిఫర్డ్, సెక్యూర్ అని. ఇలాంటి మంచి పాలసీస్ తీసుకొచ్చాయి. అంటే అన్లిమిటెడ్ 10 lakhs పాలసీ తీసుకుంటే 10 lakhs అయిపోగానే మళ్ళీ ఇంకో 10 lakhs రిస్టోరేషన్, ఆ 10 lakhs అయిపోగానే ఇంకో 10 lakhs రిస్టోరేషన్. 5 సంవత్సరాల వరకు మనం ప్రీమియం క్లెయిమ్ తీసుకోకపోతే 6వ సంవత్సరం ప్రీమియం స్టార్ హెల్త్ ఇన్సూరెన్సే కడుతుంది. ప్రతి సంవత్సరం మనం క్లెయిమ్ ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా ఇంకొక 10 lakhs యాడ్ అవుతుంది. అదే ₹1,00,00,000 పాలసీ తీసుకుంటే ₹1,00,00,000 నో క్లెయిమ్ బోనస్ యాడ్ అవుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా 50% ఇన్సూరెన్స్ మీదే ఆధారపడ్డాయి. ఇంకొక 5 ఏళ్లలో 70-80% కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఇన్సూరెన్స్ మీద ఆధారపడతాయి. ఇది జరిగి తీరుతుందండి రాబోయే రోజుల్లో. ఇప్పుడు 20%, 10% ఎంత ఉంది ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళ శాతం. ఇంకా ముందు అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, తీసుకోవాలి. అది మ్యాండేటరీ. ఎందుకంటే డాక్టర్సే అడుగుతున్నారు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని. ఏదన్నా సివియర్ సిచ్యువేషన్ ఇస్తే, అంటే ఆ కస్టమర్ ఆ ఆపరేషన్కి పేమెంట్ కట్టుకోగలడా లేదా అని వాళ్ళకి అనుమానం వస్తుంది. డాక్టర్స్ కూడా మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకి మంచిగా అన్నీ చేయొచ్చు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కూడా మంచి లెన్స్ వేసుకోవచ్చు. అంటే అమెరికన్ లెన్స్ ఒక 25 years వరకు గ్యారంటీడ్ లెన్స్ వేసుకోవచ్చు. ఇన్ని చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే హాస్పిటల్లో బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చూడండి. ఏ రోజైనా ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బిల్ కౌంటర్ దగ్గర ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు కడతారు చూసారా, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనకి. లక్షల కౌంటర్లో కడతా ఉంటారు. అవి కట్టకుండా ఆపరేషన్స్ ఆగిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి మెయింటెనెన్స్ అవ్వాలి. జర్మన్ టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీ అదేంటి డంప్ చేసుకున్నప్పుడు పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ళు, అందులో 1000 మంది ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలన్నా, కరెంటు బిల్లు నడిపించాలన్నా, ఇవన్నీ ఆ సిస్టమ్ అంతా రన్ అవ్వాలన్నా మరి మెయింటెనెన్స్ కావాలి కదా. రైట్ సార్. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ వచ్చేసి కొన్ని డౌట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక డిసీజ్తో బాధపడతా ఉన్నాను అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది నేను హెల్తీగా ఉన్నా, అంటే హెల్తీగా ఉన్న పర్సన్ మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్కి ఎలిజిబులా? అంటే అన్హెల్తీగా ఉన్న పర్సన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరగదా? హెల్తీగా అంటేనండి, ఇప్పుడు అన్హెల్తీ అంటే నిజంగానే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆపరేషన్ అయిపోయింది, మళ్ళీ ఫ్యూచర్లో బైపాస్ సర్జరీ అయితే 10 లక్షలు మనం ఇవ్వాలి కదా క్లయింట్కి. అప్పుడు ఏం చేస్తామంటే ఆ హార్ట్ పేషెంట్ తాలూకా మొత్తం డిశ్చార్జ్ సమ్మరీ, అలాగే ఆయన 2D ఈకో, ఇప్పుడు ఆయన హార్ట్ ఎలా పనిచేస్తుంది, అలాగే ఈసీజీ, ఆయన మెడికేషన్ అన్నీ తీసుకుని అప్రూవల్కి పంపిస్తాం. మాకు డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్స్ చూసి రేపు మీకు పాలసీ అంతా కరెక్ట్గా ఉంది అంటే హార్ట్ పేషెంట్స్ కూడా పాలసీ ఇస్తాం. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే పాలసీ ఇస్తాం. ఇది కండిషన్స్ ఉంటాయి. ఈ హార్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి 3 years వరకు ఏమీ కవర్ అవ్వవు. అంటే డిసీజెస్ క్యాన్సర్ కానీ హార్ట్ కానీ 3 years వరకు కవర్ అవ్వవు. మామూలు జ్వరాలు, యాక్సిడెంట్లు, మామూలు ఆపరేషన్స్, గాల్ బెల్ట్ స్టోన్స్ ఆపరేషన్స్ ఇలాంటివన్నీ ఇస్తాం. కానీ మనము చిన్న వయసులోనే ఉన్నప్పుడు, పెళ్ళైన తర్వాత, పెళ్ళి కాకముందు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్త్ పాలసీ తీసుకోవడం మంచిది. బ్రెయిన్ స్ట్రోక్ ఉంటే పాలసీ ఇవ్వరు, ఫిట్స్ ఉంటే పాలసీ ఇవ్వం. ఇది IRDA రూలు. ఎందుకంటే అది కండిషన్స్. అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి ఇంకా మనం పాలసీ ఇవ్వం. ఇన్సూరెన్స్లో మంచం మీద ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తే ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు కదండి. నిజంగా అనారోగ్య సమస్యలతో ఉన్న ప్రీమియం పే చేసుకుంటూ నువ్వు సర్వీస్ తీసుకో. ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్త్ పాలసీ తీసుకో. రేపు పొద్దున్న ఒక 3 సంవత్సరాల తర్వాత అనారోగ్య సమస్యలు వచ్చినా మేము నిలబడతాం. అంటే అవి కంపెనీ పెట్టిన రూల్స్ అండి. నేను ఇప్పుడు నాకు ఇంట్లో బాగాలేదు, నాకు హార్ట్ ఆపరేషన్ చేసే ఒక 50,000 ఇచ్చేసి నేను హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటానంటే 1,00,000 మంది నిజంగానే వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ఒక 50,000 కట్టారనుకోండి, కంపెనీ ఒక 5,000 కోట్లు కట్టాలి అంటే లాసే కదా. అప్పుడు కంపెనీ అసలు ఉండదు. కంపెనీ అదేంటి ప్రాఫిట్ అయిపోతుంది, లాస్ అయిపోతుంది. అప్పుడు ఎవరు చూస్తారు? వీళ్ళందరిని ఎవరు కాపాడతారు? మనం కూడా ఒక సిస్టమేటిక్గా ఒక సంస్థని నిలబెట్టినప్పుడు అది కరెక్ట్గా వెళితేనే మనం దానికి ఫలాలన్నిటికీ ఇవ్వగలం. ఒక చెట్టు ఉందండి, దాన్ని నీడ ఇవ్వాలంటే అది ఒక ఎత్తు ఎదిగి ఒక పైకి పెద్ద గుబురుగా వస్తేనే కదా నీడ ఇవ్వగలం.
అలాగే కార్పొరేట్ సంస్థ కూడా అలాగే ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అది గవర్నమెంట్ పెట్టినట్టు కన్సల్ట్. ఈవెన్ అమెరికా అయినా ఏదైనా, అమెరికా కూడా 60-70% ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తుంది. కొన్ని మనమే కట్టుకోవాలి అక్కడ కూడా, కానీ అది మ్యాండరేటరీ. హెల్త్ ఇన్సూరెన్స్ పుట్టిన బిడ్డకి ఫస్ట్ డే నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. వాళ్ళు కట్టకపోతే ఊరుకోరు, ఎందుకంటే వాళ్ళ కోట్లలో ఉంటుంది. ఇక్కడ 4 లక్షలు అయ్యే ఆపరేషన్ అక్కడ 4 కోట్లు ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా హాస్పిటల్ కాస్ట్ అనేది పెరిగిపోతుందండి. ఎవ్రీ ఇయర్ 15% పెరుగుతుంది. నిజంగానే హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, కొంతమంది ఇప్పుడు కొన్ని అనారోగ్య సంస్థలకి రిజెక్ట్ అయిపోయి వేరే కంపెనీ దగ్గర రిజెక్ట్ అయిపోయి మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ రిజెక్ట్ అయిపోతుంది. అందుకని అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్త్ పాలసీ తీసుకోండి. ఒక ఆయన అలాగే నెగ్లెక్ట్ చేస్తే, ఒక ఆయన ఏంటి బోల్డ్ మంది అలా నెగ్లెక్ట్ చేసి అనారోగ్య సమస్యతో మొత్తం ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చాలామందిని రక్షించిన వాళ్ళం కూడా, అంటే పాలసీ తీసుకుని 5-6 ఏళ్ళ నుంచి చక్కగా ప్రీమియం కడుతూ ఒకేసారి 20 లక్షలు క్లెయిమ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది అంటే ఇంతమంది జనంలో 140 కోట్ల జనాభా ఉన్న ఒక దేశానికి ఆరోగ్య భద్రత ఇవ్వాలి అంటే ఈ 28 హెల్త్ ఇన్సూరెన్స్లు పనిచేయాలి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతోమంది వేల మందికి సర్వీస్ ఇస్తుంది. రైట్. సో ప్రజలు ఖచ్చితంగా మీరు తీసుకునే కొన్ని అన్నెసెసరీ వస్తువుల కన్నా ఆరోగ్య బీమా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్క మనిషి ఆరోగ్య భద్రత అనేటువంటిది మ్యాండేటరీ కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటి తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోండి. అనవసరంగా హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోకుండా అవి చేసి తీరా హాస్పిటల్కి పోయినాక అప్పుల పాలైపోయి బాధపడకండి. సో ముందుగా మీరు జాగ్రత్త పడి ఇట్లాంటి సార్ వాళ్ళు చెప్పినటువంటి మంచి ఇన్ఫర్మేషన్స్ విని వాళ్ళని ఫాలో అవుతూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.